హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? సో, ఇవాళ వీడియోలో ఏంటంటే ఏపీ మెగా డీసీకి సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చాయండి. సో, మరి కొన్ని పేపర్ ఆర్టికల్స్‌లో ఈ మెగా డీసీకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా మనకి తెలియజేయడం జరిగిందనమాట. అయితే అందులో కొన్ని నేను మీతో ఎక్స్‌ప్లెయిన్ కూడా చేయబోతున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఓకే. కొన్ని అయితే ముందు చూసుకున్నట్లయితే డీఎస్‌సీ దరఖాస్తులకు సమయంలో పోస్టుల ఎంపిక ఇచ్చికాలు. ఓకే. ఆ ఇచ్చికాలు అని చెప్పేసి మనకైతే ఆర్టికల్ అయితే రిలీజ్ చేశారండి. ఇందులో ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే మనకి అర్హత ధృవీపత్రాలను అప్పుడు తప్పనిసరి అయితే ప్రొవైడ్ అన్నారు. ప్రతి ఒక్కరు కూడా డాక్యుమెంట్స్‌ని అయితే ఖచ్చితంగా కూడా అప్‌లోడ్ చేయాలి. మీ అప్లికేషన్ ఫార్మ్ అయిపోయిన తర్వాత మీరు ఖచ్చితంగా ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేవి అన్నీ కూడా ఏదైతే మీ 10థ్, మీ బీఈడీ, మీ ఇంటర్ చదివినట్లయితే ఇంటర్, డిగ్రీ చేసినట్లయితే డిగ్రీ క్వాలిఫికేషన్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఫోర్త్ నుంచి కూడా ఏదైతే మీ 10థ్ క్లాస్ వరకు యొక్క స్టడీ సర్టిఫికేట్లు ఇవన్నీ కూడా ఒరిజినల్స్ అప్లోడ్ చేయాలండి. కలర్ జెరాక్స్ కానివ్వండి, బ్లాక్ నోట్ జెరాక్స్ కానివ్వండి మీరు అప్లోడ్ చేయకూడదు. అది కూడా క్లారిటీ ఉన్న మార్క్స్ మెమోస్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఎలాంటి పీడిఎఫ్ ఫార్మాట్‌లో అయితే వీలైతే అప్లోడ్ చేయండి. ఒకటి కన్నా ఎక్కువ సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే, ఒకటి కన్నా ఎక్కువ మార్క్స్ మెమోస్ ఉన్నట్లయితే సో మీకు అవన్నీ కూడా ఒక పీడిఎఫ్ చేసి అప్లోడ్ చేయడానికి ట్రై అయితే చేయండి. దాంతో పాటు ఇంకో అప్డేట్ చూద్దాం ఒకసారి. సో ఇంకో అప్డేట్ ఏంటి అనుకున్నట్లయితే సో గతంలో దరఖాస్తు చేసిన వారు ఫీజు చెల్లించక్కర్లేదని చెప్పేసి ఆర్టికల్ రిలీజ్ చేశారనమాట. ఎవరైతే గతంలో ఫీజు అంటే ఏదైతే ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ గతంలో ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో, ఎవరైతే సబ్జెక్ట్ పేపర్ రాస్తున్నారో వాళ్ళెవరు కూడా ఫీజు చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. ఇన్ కేస్ మీరు ఎక్స్‌ట్రా పేపర్ కూడా యాడ్ చేసినట్లయితే దానికి మీరు ఫీజు చెల్లిస్తారు గానీ, ఆల్రెడీ మీరు ముందు ఫీజు చెల్లించినట్లయితే ఇప్పుడైతే చెల్లించాల్సిన అవసరం అయితే లేదండి. మీరు రాస్తున్న పేపర్‌కి మెగా డిఎస్సిలో. అలాగే మెగా డేస్‌కి సంబంధించి మరి కొన్ని అప్లికేషన్ డేట్స్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు కదా! ఎగ్జామినేషన్ డేట్స్ ఎక్కువ దరఖాస్తులు గాని వచ్చినట్లయితే, ఈ మెగా డేస్‌కి సంబంధించి పక్క రాష్ట్రాల్లో కూడా కేంద్రాలైతే ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అలాగే కొన్ని పోస్టులకైతే మాత్రం పీడీ, పీఈటీలకు టెట్ అయితే అక్కర్లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతో పాటు ద్విభాషలో ప్రశ్న పత్రాలు ఓకే. మీకు ఓన్లీ ఇంగ్లీష్‌లో కాకుండానే మీకు కొన్ని లాంగ్వేజెస్‌లో అయితే ఈ యొక్క ప్రశ్న పత్రాలు అంటే మీకు క్వెషన్ పేపర్ అయితే ఇవ్వబోతున్నారండి. అయితే ఈ టెట్‌కి సంబంధించి సో మనకి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఏ విధంగా అయితే ఉన్నాయండి. సో ఇక్కడ మనకి 15 నుంచి మే ఓకే. 10 ఓకే. ఏప్రిల్ 20 తారీఖు నుంచి మే 15 వరకు కూడా మనకి టైం అయితే ప్రొవైడ్ చేశారు. సో అప్పుడు మీరు అప్పటిలోకల్లా కూడా మీరెళ్లి ఆన్‌లైన్‌లో అయితే మీరైతే వెళ్లి అక్కడికెళ్లి అప్‌లోడ్ చేసుకోవచ్చనమాట. మీ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసుకోవచ్చు. మీరు అప్లికేషన్ పేమెంట్ చేయొచ్చు. అప్లికేషన్ చేసుకోవచ్చు, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, పేమెంట్ కూడా చేసుకోవచ్చు. మే 15 తర్వాత మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క మెగా డీసీకి సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి ఎక్కడ కూడా మీరు అఫీషియల్ వెబ్‌సైట్ అనేది ఓపెన్ అయితే అయ్యి ఉండదనమాట. సో లింక్స్ అన్నీ కూడా క్లోజ్ అయితే అయిపోతాయి. అలాగే మనకి మే 20 తారీఖు నుంచి కూడా నమూనా పరీక్షలు అని చెప్పేసి అయితే ఇచ్చారు. అంటే ఇక్కడ మనకి ఏంటి అనుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏదైతే సో మాక్ టెస్ట్‌లు అంటారు కదా! సో అవి మాక్ టెస్ట్‌లు అన్నమాట. మే 30 తారీఖు నుంచి మనకి ఏవైతే ఈ మెగా డీసీకి సంబంధించి హాల్ టికెట్లు అయితే రిలీజ్ చేయబోతున్నారండి. అయితే దీంతో పాటే మనకి జూన్ 6 నుంచి జూలై 6 వరకు కూడా ఈ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయబోతున్నారు. ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్‌లో 300-500 మంది వరకు కూడా మనకి ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళందరికైతే ఇవ్వబోతున్నారనమాట. ఇప్పటికే మనకి సెంటర్‌లన్నీ కూడా అవన్నీ కూడా కేటాయించడం జరగబోతుంది. దాంతో పాటే ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్లయితే ఈ అప్లికేషన్ ఫార్మ్‌ని బేస్ చేసుకొని మనకి ఇంకా గడువనేది పెంపుకునే అవకాశం అయితే ఉంది. అయితే రిలీజ్ అయిన అంటే పరీక్షలు పూర్తయిన తర్వాత ప్రిలిమినరీ కీ అనేది వారం రోజులకి, ఫైనల్ కీ అనేది వారం రోజులకి, కీలోని ఏమైనా మోడిఫికేషన్స్ ఉన్నట్లయితే సో వాటి అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే అబ్జెక్షన్ రైజ్ చేయడానికి ఒక వారం రోజులు. ఆ అబ్జెక్షన్స్ అన్నీ రైజ్ అయిపోయిన తర్వాత మనకి ఫైనల్‌గా రిజల్ట్స్ అనేది ఇంకొక వారం రోజులు. సుమారుగా మనకి ఆగస్ట్ ఎండింగ్ కల్లా కూడా వీటికి సంబంధించి సో మనకి రిజల్ట్స్ అనేవి వచ్చి ఎవరు సెలెక్ట్ అయ్యారని చెప్పి సెలక్షన్ లిస్ట్ పీడీఎఫ్ అయితే వస్తుందన్నమాట. దాంతో పాటే ఆ తర్వాత మనకి వీరికి సంబంధించి సో ట్రైనింగ్ అయితే ఉంటుంది. సో ఏదైతే వాళ్ళు ఎంచుకున్న సబ్జెక్ట్‌ని బట్టి బేస్ చేసుకొని ఇంగ్లీష్‌తో పాటు వాళ్ళకి ఎసెన్షియల్ నాలెడ్జ్ కూడా ఇవ్వబోతున్నారు. అయితే మీరు ఎంచుకున్న భాషలోనే మీకు ఎగ్జామ్ అయితే కూడా కండక్ట్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆంగ్లంతో పాటు మీరు ఏదైతే భాష ఎంచుకుంటారో అందులో కూడా మీకు ఈ యొక్క డీఎస్‌కి సంబంధించి పరీక్ష అయితే పెడతారండి. సో ఇదండి మనకి ఏపీ మెగా డీసీకి సంబంధించి ఉన్న లేటెస్ట్ అప్డేట్స్.
సో మీరు ఇలాగే ఏపీ మెగా డీసీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకున్నా, లేకపోయినట్లయితే ఈ మెగా డీసీ నోటిఫికేషన్ సంబంధించి సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే, లేకపోతే ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకున్నా సరే, ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న గంట సింబల్‌ని క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకున్నారంటే ఏపీ మెగా డీసీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ వరకైతే తెలియజేయడానికి ఇట్లా సాయం చేస్తారనమాట. సో దాంతో పాటు ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మీకు నోటిఫికేషన్ రూపంలో మీ వరకైతే వస్తుంది. సో డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్రతి డౌట్ కూడా నేను మీకు క్లారిఫై చేస్తాను. దాంతో పాటు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి కూడా నేను వీడియోస్ రూపంలో చేసి మీ వరకు తెస్తాననమాట. సో వెంటనే మీకు స్టడీ మెటీరియల్ కావాలనుకుంటే సిలబస్ కానివ్వండి, ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ కానివ్వండి, దాంతో పాటు దీనికి సంబంధించి మెటీరియల్స్ సో ఇంపార్టెంట్ ఏవైతే ఉంటాయో సో మెటీరియల్స్ అంతా కూడా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పెట్టడం జరిగింది. వెంటనే వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అయితే అయిపోండి. సో అక్కడ మనకి ఈ మెటీరియల్ మొత్తం ప్రొవైడ్ చేస్తుంది. దాంతో పాటే మనకి అప్డేట్స్ అన్ని కూడా మన వాట్సాప్ ఛానల్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో అందరూ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి అక్కడ ఆల్‌లో పెట్టుకుంటేనే అప్పుడే మీకు ప్రతి ఒక్క వీడియో అనేది నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్ వరకైతే వస్తుందన్నమాట. సో వీడియోని లైక్ చేసి మీ డౌట్ కామెంట్ చేసి దాంతో పాటు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ మాత్రం ఆల్‌లో పెట్టుకోండి. థాంక్ యూ. బై.